హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన 'పెంకుటిల్లు' అనే నవలను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగం తరువాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దామండి. కూతిక ఆమె మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని మళ్ళీ బావురుమన్నాడు. ఇక్కడ వాసు కళ్ళు తెరిచి చూశాడు. కొంతసేపటి వరకు కళ్ళకేమీ సరిగ్గా కనపడలేదు. తరువాత మసకమసకగా బయట ప్రపంచం కనిపించసాగింది. తను ఈ స్థితికి ఎలా వచ్చాడో గుర్తు తెచ్చుకుంటూ ఆ సమయంలో ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు కూడా అదే క్షణంలో ప్రయత్నించాడు. చూపు వెలుతుర్ని బాగా పసిగట్టగలిగాక క్రమక్రమంగా తన చుట్టూ నిలబడి ఉన్న మనుషుల్ని గుర్తుపట్టగలిగాడు. ఇదేమిటి నాయనా అని శారదాంబ గొల్లుమంది. ఒక్క విసురున కొడుకు దగ్గరకు పోబోతూ ఉండగా రాధా నారాయణ బలవంతంగా ఆమెను పట్టుకుని ఆపారు. వాసు అప్పుడు హాస్పిటల్లో ఒక బెడ్ మీద పడుకోబెట్టబడి ఉన్నాడు. అతనికి బాగా గాయాలు తగిలాయి. తెలివి వచ్చేందుకు ఎంతోసేపు పట్టింది. చిదంబరం కూడా ఇదంతా చూసి భయపడిపోయాడు. కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరగసాగాడు. శారదాంబ గారు రాధా కలిసి ఒకటే ఏడుపు. ముసలమ్మ గారు ఒక మూలన కళ్ళు ఒత్తుకుంటూ శోకాలు పెడుతూ కూర్చుంది. ఈ జీవితంలో ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో, త్వరగా నా కళ్ళైనా మూయించవేమిట్రా దేవుడా అని భగవంతుని తిట్టడం, వేడుకోవటం రెండూ చేస్తూ ఆవిడ ఖేదపడసాగింది. వాసు మెల్లగా ములిగి అమ్మా అన్నాడు బాధతో. శారదాంబ ఉద్వేగం ఆపుకోలేక ఒక్క ఉదుటున కొడుకు దగ్గరకు పోయింది. కట్టుకట్టి ఉన్న వాడి ముఖాన్ని నిమురుతూ ఎంత గతి పట్టిందిరా నీకు అని గోలపెట్టి ఏడ్చింది. వాసు గుడ్లు మిటకరించి చూస్తూ ఊరుకున్నాడు. నర్సు సంజ్ఞ చేయగా రాధ వచ్చి బలవంతంగా తల్లిని దూరంగా తీసుకుపోయింది. నారాయణ అక్కడి నుంచి బయటకు వచ్చి గోడకు ఆనుకొని నిలబడి దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఎంతలో ఎంత జరిగింది. కారు ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, ఎవరైనా సరే ఎవరికో జరిగినట్లు విన్నప్పుడు ఒక నిట్టూర్పు విడిచి అయ్యో పాపం అని సానుభూతిని వ్యక్తం చేయటం సహజం. కానీ అది తమ ఆప్తుడికే, తమ ఇంటిలోని వాడికే, సొంత తమ్ముడికే జరిగినప్పుడు ఒళ్ళు జల్లుమంది. ఊహించడానికి కూడా అతీతమైన అవస్థ, భరించరాని ఆవేదన. కానీ ఈ విషయమే లోకులు చెప్పుకునేటప్పుడు కొంచెం ముఖం విచారంగా పెట్టి అయ్యో పాపం అని కాస్త సానుభూతిని వ్యక్తం చేసి ఊరుకుంటారు కాబోలో. నారాయణతో డాక్టర్ చెప్పారు, కేసు చాలా సీరియస్ గా ఉంది, బ్రతకడం కష్టం అని. రక్తం చాలా పోయిందట. రాత్రంతా అతను నిద్రపోలేదు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు గాని తనలో తనే అట్టే పెట్టుకుని హృదయం అనే పదార్థానికి చిల్లుల్లాగా పొడుచుకుంటున్నాడు. సూర్యోదయం అయింది. గోడకు ఆనుకొని నిలబడ్డ నారాయణ చేతి మీదుగా సూర్యకిరణాలు కొంచెం దూరంలో కిటికీ అద్దం మీద పడుతున్నాయి. ప్రపంచంలోని హడావిడి అంతా హాస్పిటల్లోనే ఉన్నట్లు కనపడుతోంది. ఎండాకాలపు తొలి రోజులు వచ్చాయి. ఇదివరకటి చలి తగ్గిపోయింది. సూర్యకాంతిలో నిలబడి ఉన్న నారాయణ ఆలోచనలు వేడిగా కాకుండా మంచులా చల్లగా ఉన్నాయి. ఒకవేళ డాక్టర్ చెప్పినట్లే జరిగితే ఎలాగా అని అదిరిపడ్డాడు నారాయణ. తల ఎత్తి చూసేసరికి గేటు ముందు కారాగి ఉంది. డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు. నారాయణ ఆయనకు నమస్కరించి ఒక మూల ఒదిగి నిలబడ్డాడు. ఎలా ఉంది అని అడిగాడు ఆయన. నమస్కారం అందుకొని మెట్లు ఎక్కుతూ. అలాగే ఉన్నది అని నారాయణ అస్పష్టంగా ఉనిగాడు. తరువాత ఆయనతో పాటు లోపలికి వెళ్లి పరీక్షిస్తూ ఉంటే నిశితంగా చూస్తూ నిలబడ్డాడు. వాసు అమ్మా నాన్న అని మూలుగుతుంటే శారదాంబ పొంగి పొర్లుగు వస్తున్న దుఃఖాన్ని అంచుకోలేక గట్టిగా ఎడవబోతుంటే పరిస్థితి గమనించి రాధ తల్లిని నీకేమైనా మతి ఉందా అమ్మా, పెద్దదానివి, నీవే అలా చేస్తుంటే మేమంతా ఏమైపోవాలి అని మందలించింది. ఆవిడ జవాబు చెప్పకుండా చీర కొంగు నోట్లో కుక్కుకొని ముఖం కూతురికి కనపడకుండా గోడకు ఆనుకుంది. పావుగంట గడిచాక డాక్టర్ గారు బయటకు వచ్చారు. నారాయణ ఆయన ముఖ కవలికలు చూసి పలకరించడానికి ప్రయత్నిస్తూ అనుసరించి నడవసాగాడు. ప్రమాదం ఉందంటారా డాక్టర్ గారు అన్నాడు. ఆయన జాలిగా నారాయణ వంక చూసి మీకు విచారకరమైన విషయం చెప్పాల్సి ఉంది మిస్టర్ నారాయణరావు అన్నాడు. ఏమిటి అన్నాడు నారాయణ. కుడికాలు మోకాలు కింద నుంచి బాగా చితికిపోయింది. అది తీసివెయ్యాలి అన్నాడు. ఈ మాటలు ఎక్కడో కలలో వింటున్నట్లుగా నారాయణ అనుభూతి పొందాడు. అతనికి కళ్ళు తిరుగుతున్నట్లుగా తోచింది. కష్టం మీద తేరుకొని అలా అయితే ప్రాణానికేం భయం లేదా డాక్టర్ గారు అని అడిగాడు. ఊహు అన్నాడు డాక్టర్. నారాయణ దీర్ఘంగా ఆయన వెనుక కొంత దూరం నడిచి వెళ్ళాడు. ఆపరేషన్ ఎన్ని రోజుల్లో ప్రారంభించేది, దానికి అయ్యే ఖర్చులు, కావలసిన ఏర్పాట్లు డాక్టర్ గారు అతనితో మాట్లాడాడు. పర్వాలేదని ధైర్యం చెప్పి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. నారాయణ నీరసంగా వెనక్కి తిరిగి 300 రూపాయలు ఎలా వస్తాయి, అతనికి ఏం చేయడానికి పాలుపోక అక్కడి నుంచి వచ్చేశాడు. శారదామ్మని ఆ పూట చాలా కష్టం మీద ఇంటికి తీసుకువచ్చారు. కాస్త ఎంగిలి పడమని అత్తగారు బలవంతం చేసింది.
ఒక మూల కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరికి మటుకు అన్నం వంట పడుతుంది. ఇంటికి వచ్చాక నారాయణను అడిగింది రాధ. డాక్టర్ గారు ఏమని చెప్పారు అని. డాక్టర్ చెప్పిందేదో నారాయణ చెల్లికి చెప్పాడు. 300 రూపాయలు ఎలా వస్తాయి అంది రాధ నిర్వేదంగా. సాయంత్రంలోగా కావాలని డాక్టర్ చెప్పాడు. బ్యాంకుకి సెలవు పెట్టి నారాయణ డబ్బు కోసం ఊరి మీద తిరగటానికి పోయాడు. 12 గంటల వేళ రాధ ఇంట్లో ఒంటరిగా ఉంది. తండ్రి కూడా లేడు. మిగిలిన వాళ్ళంతా హాస్పిటల్కి పోయారు. రాధ ఎటో ఆలోచించుకొని ఇల్లు తాళం పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చి ప్రమీల ఇంటికి బయలుదేరింది. రాధ వెళ్లేసరికి ప్రమీల దూరం నుంచే ఎదురుగా వస్తూ విచారంగా, ఇలా జరుగుతుందని అనుకోలేదు రాధా, నేనే వద్దామనుకుంటున్నాను అన్నది. ఇద్దరు చాప మీద కూర్చున్నాక కొంతసేపు సానుభూతి వాక్యాలతో గడిచింది. రాధ ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపుచేస్తూ కళ్ళనీళ్లను బలవంతం మీద ఆపుకుంటూ, నిన్నో సహాయం అడగనా అంది అతి కష్టం మీద. ఏమిటి ఈ ధోరణికి ఆశ్చర్యపడి ప్రశ్నించింది. నాకు కొంత డబ్బు కావాలి ప్రమీల అంది రాధ. ఎంత అన్న ప్రమీలతో 300 అని చెప్పింది రాధ. అడిగిన తర్వాత స్నేహితురాలి ముఖం చూడటానికి భయపడింది రాధ. వెనకటిలాగా ఏమాత్రం సంశయించకుండా డబ్బు అడుగుదామని ఇప్పుడు వచ్చింది. నారాయణ ఉన్నపలంగా డబ్బు ఎలా పుట్టించుకు వస్తాడోనని ఆమె సందేహం. కాని తీరా స్నేహితురాలిని అడిగాక సిగ్గుతో కూడిన ఒక విధమైన భయం ఆమెను ఆవరించింది. ప్రమీల చాలా మామూలుగా ఎందుకో అని అడిగింది. రాధ ఒక్క మాటైనా దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. కాని ప్రమీల దగ్గర కూడా అంత ఉందని ఆమెకు అపనమ్మకంగానే ఉంది. నాకు జ్ఞానం ఉన్నంత వరకు నిన్నింతవరకు ఏ సహాయము అడగలేదు. ఈనాడు కడు దీన స్థితిలో యాచిస్తున్నాను. తరువాత నీ ఇష్టం అన్నది రాధ. ప్రాణ స్నేహితమైన వ్యక్తి ఇలా అడుగుతుంటే ఎవరు హృదయం కరిగిపోదు. ప్రమీల పని అంతే అయింది. మారు మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళింది. తిరిగి ఆమె వచ్చేసరికి 10-15 నిమిషాలు పట్టింది. ఇస్తున్న డబ్బు రాధ తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఎక్కడివి అని అడిగింది. ఎక్కడివో చెప్పమంటావా అంది ప్రమీల. నీ ఇష్టం అన్నది రాధ. నిజానికి ఆ డబ్బు ఎక్కడిదో ప్రమీల ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ధనవంతుల ఇళ్లలో చాలా మంది స్త్రీలు చేసే పనే ఆమె చేసింది. అప్పుడప్పుడు డబ్బు చేతిలోకి వచ్చినప్పుడల్లా దాచుకుంటూ వచ్చింది. ఆ ప్రకారం ఇప్పుడు ఆమె వద్ద 500-600 దాకా ఉంది. అందులోనే ఇప్పుడు 300 తీసి రాధకి ఇచ్చింది. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు ప్రమీల అన్నది. ప్రమీల చిన్నగా నవ్వుతూ నాతో చిరకాల స్నేహం చెయ్యి అంది. రాధ ఇంటికి వెళ్లేటప్పటికన్నా అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆమె బరువుగా ఉన్నా వెళ్లేటప్పుడు బరువుగా వెళ్లి వచ్చేటప్పుడే తేలికగా వచ్చింది. ఆమె మనసులో నృత్యం చేస్తున్న ఉల్లాసం విశాలమైన ఆమె నేత్రాల ద్వారా బయటకు విరజిమ్ముతోంది. ఇంటికి వచ్చేసరికి నారాయణ ఎదురుగా వస్తున్నాడు. అంతకు ముందే వచ్చినట్లుగా ఉన్నాడు. ఎక్కడికి పోయావమ్మా అన్నాడు. అతను అడిగిన దానికి జవాబు చెప్పకుండా నువ్వు వెళ్ళిన పని ఏమైందన్నాయ్ అంది. దీనికి జవాబు చెప్తున్నట్లుగా నారాయణ దైన్యంగా ఒకసారి చెల్లెలి ముఖంలోకి చూసి దిక్కులు మార్చుకొని ఎటో చూశాడు. తప్పనిసరిగా వాడి కుడికాలు తీసేయవలసిందే కదా అన్నాయ్ అంది రాధ ఖేదంగా. ఆహా అన్నాడు నారాయణ. అంటే మన తమ్ముడు కుంటివాడన్నమాట అన్నది. నారాయణ గుండెల్లో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. భయంకరంగా ఒకసారి మూలిగాడు. అంగవైకల్యంతో జీవించడం చాలా కష్టం కదా అమ్మాయి అన్నాడు. చెల్లెలు సమాధానం చెప్పబోయేలోపు ఏదీ కష్టం కాదు. మనం అన్నీ కలిగి ఉండి ఏం సుఖం అనుభవిస్తున్నాం. నువ్వు చూడు, నీకు 3 చీరల కన్నా ఎక్కువగా లేవు. అవైనా ఎంత దీనస్థితిలో ఉన్నాయో తెలుస్తూనే ఉంది. నీ కంఠం బోసిగా ఎలా కనబడుతున్నదో చూడు. పుట్టినప్పటి నుంచి నీ చేతులకు రబ్బరు గాజులు. వేలకింత భోజనం తప్పితే ప్రపంచంలో బ్రతుకు అనుభవిస్తున్నది ఏమీ లేదు అన్నాడు. రాధ తెల్లబోయి అవన్నీ ఇప్పుడు అప్రస్తుతాలు కదా, ఎందుకు చెబుతున్నావో అర్థం కాకుండా ఉందన్నాయ్ అంది. నారాయణ ఖేదపడుతూ నిజం, నేను చాలా అప్రస్తుతాలు మాట్లాడాను. కాని ఏం చేయను రాధా, మనసులో ఇవన్నీ నిజము ఆలోచించుకుంటూనే ఉంటాను. మనం ఈ బాధలన్నీ ఎందుకు పడాలో నాకు అర్థం కాదు. గంటల తరబడి దీన్ని భరించి ఆలోచించి సతమతం అవుతుంటాను. గుండెలో ఏదో పెట్టి కెలికినట్లు అయ్యేసరికి అందులోని కొన్ని మాటలు వెలుపలికి వచ్చాయి అని కొంచెం ఆగి, లేకపోతే ఏమిటి చెప్పు, మనం అంతా ఇక్కడ పుట్టాం. మనకి సంఘంలో ఒక పరువు పరపతి ఓ ప్రతిష్ట పలుకుబడి ఉన్నాయా? ఈవేళ 300 రూపాయలు అప్పు పుట్టించలేకపోయానంటే చచ్చే సిగ్గుగా ఉంది అని 2 చేతులతో జుట్టు పీక్కుంటూ ఉట్టి అప్రయోజకులం, అసమర్థులం. ఈ సాయంత్రంలోగా ఆ డబ్బు సంపాదించకపోతే ఏంగాను అని విద్యుత్ ప్రవాహాన్ని తాకిన వాడిలా భుజాలెగరేశాడు. ఈ ధోరణిని చూసిన రాధ ఒక్క క్షణం సేపు నిర్ఘాంతపోయి తర్వాత తెలివి తెచ్చుకొని, మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం, నువ్వు తేలేకపోతే మిగతా వాళ్ళెవరూ తేకూడదా ఏమిటి అన్నది.
ఈ పలుకులు వింతగా ధ్వనించగా నారాయణ గోడకి జారిగిలబడి జ్ఞానశూన్యంగా ఆమె వంక చూస్తూ, నీ మాటలన్నీ ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం చెల్లాయ్ అన్నాడు. రాధ అనవసరంగా మాటలు పెంచకుండా తాను తెచ్చిన డబ్బు అన్నగారికి అందిస్తూ, నేను తెచ్చాను తీసుకో అన్నాయ్ అంది. ఎక్కడివి అన్నాడు. తరువాత చెబుతాను, ముందు తీసుకో అన్నది రాధ. కలిగిన ఆశ్చర్యం క్రమంగా ధైర్యంగా మారగా, ఎక్కడవో చెప్పమ్మా అన్నాడు నారాయణ ఓపిక లేకుండా. రాధ ఇక దాచి లాభం లేదని ప్రమీల్ దగ్గర తెచ్చానని చెప్పేసింది. నారాయణ గుడ్లు మిడకరించి ఆమె వెంక చూస్తూ కూర్చున్నాడు. అతన్ని కళ్ళలోకి చూస్తున్న రాధ ఆ చూపుల్ని భరించడం కష్టంగా, ఏమిటన్నాయ్ నువ్వంత బాధపడుతున్నావు అంది. నువ్వు చేసిన పని అభినందనీయమైనదే. అయినా నాకు ఇది తగిన పనిగా కనిపించటం లేదు రాధా. ఏమీ చేతగాక ఒక ఆడదాని సహాయం మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు మగవాడెంత బాధపడతాడో నీకు తెలియదు అన్నాడు. అయితే నేను అపసవ్యమైన పని చేశానంటావా అన్నది. అనను కాని నీ ఇష్టం అన్నాడు. నారాయణ అయిష్టంగానే తలూపాడు. రాధ కోపంగా అంది, ఈ స్థితిలో నువ్వంటున్న మాటలకి నిన్నేమనాలో నాకు అర్థం కావటం లేదు. నోటి వెంట చెప్పకపోయినా నువ్వు అనుకుంటున్నది నాకు తెలియకపోలేదన్నది. అర్హత అనర్హత, అవసరావసరాలు, లింగభేదాలు, స్త్రీ పురుష అసమానత్వాలు, వీటన్నిటినీ గురించి ఆలోచించవలసింది ఇప్పుడేనా? ఒక మూల తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కయ్య అయి ఉండి ఆదుకోవటానికి ప్రయత్నిస్తే అన్నయ్యవై ఉండి ఇలా అభ్యంతరం చెప్పటం నీకు న్యాయమేనా? నా పని హర్షించినందువల్ల నీకు సిగ్గు కలుగుతోందా? హర్షించకపోవడం వల్ల సిగ్గు కలుగుతుందా? కాస్త చెప్పు వింటాను అన్నది రాధ. దీనవదనంతో అర్థిస్తున్నట్లుగా అతని ముందు నిలబడింది రాధ. నారాయణ ఇందాకటి నుంచి గుడ్లు మిడకరించి స్తబ్దుడై చూస్తూ నిల్చున్నాడు. ఇప్పుడేదో చెబుదామని నోరు తెరవబోయేసరికి బరువుగా వేగంగా బయటికి అడుగుల చప్పుడు వినిపించింది. చిదంబరం హడావుడిగా లోపలికి వస్తూ, ఏమిటి మీరిక్కడేం చేస్తున్నారు అని గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. వాతావరణం చల్లగా ఉన్నా బాగా శ్రమపడినందువలనో కంగారు పడినందువలనో ఆయన ఒళ్లంతా శ్వేత బిందువులతో తడిచిపోయింది. అన్నా చెల్లెలిద్దరూ సమాధానం చెప్పకుండా ఊరుకునేసరికి ఆయన ఇంక ఒత్తిడిగా, ఎలాగైతేనేం కష్టపడి డబ్బు తీసుకువచ్చాను అన్నాడు చేతులతో ముఖాన్ని తుడుచుకుంటూ. డబ్బా? ఎందుకు? నారాయణ ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు అవసరానికి డబ్బు తెస్తారు? నాతో ఈ విషయం చెప్పవలసిన అవసరం మీకెవరికీ కలగలేదు. డబ్బు కావాలని మీలో ఒక్కరూ నోరు విప్పి అడగలేదు. కాని ఎలాగో నేను తెలుసుకున్నాను అన్నాడు. ఎలాగా అన్నాడు నారాయణ. బావుంది. నువ్వు చెప్పకపోతే ఇంకెవరూ చెప్పేవాళ్ళు లేరనుకున్నావా? నీకు ఏ డాక్టర్ గారైతే చెప్పారో నాకు వారే చెప్పారు అన్నాడు. డబ్బు ఎలా తెచ్చావు నాన్నా? కలత చెందిన హృదయంతో రాధ అడిగింది. అటువంటి మాటలే అనవద్దనే అనేది. మీ దృష్టిలో మీరంతా ప్రయోజకులు. నేనేమీ తీసుకురాలేననే కదా మీ ఉద్దేశం. కానీ మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు నేను. ఊరంతా ఎడాపడా తిరిగేశాను. ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను. వేదవది, ఆ మాత్రం సొమ్ము సంపాదించలేకపోతానా అని మెల్లగా, ఏమైతేనేం నాకు ఈ ఇంట్లో ఎవరి దగ్గర చిల్లిగవ్వ విలువలేని మాట నిజమేనన్నమాట అని చేర్చాడు. మళ్ళీ ఎవరూ మాట్లాడక మునిపే ఆయన, అదేమిటి కదలకుండా మెదలకుండా అలా విగ్రహాల్లా చూస్తారేం? పదండి, మనం హాస్పిటల్కి పోదాం అని ఇంకా వాళ్ళు కదలకపోయేసరికి, సరి, మీతో పెట్టుకుంటే అయినట్లే. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రండి, నేను వెళ్తున్నాను అని ఎలా వచ్చాడో అలాగే హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఆదరనేత్రాలతో రాధ ఆయన వెళ్ళిపోయిన దిశ చూస్తూ, ఈ ఇంట్లో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి అని గొనిగింది. తరువాత నారాయణ కూడా లేచి నిలబడ్డాడు. అతని మనసుకు ఏమాత్రం శాంతి లేదు. తండ్రి విషయం అలా వదిలిపెట్టి ఇక ముందు ఏం జరుగుతుందా అని యోచిస్తున్నాడు. ప్రకాశానికి ఇంకా ఉత్తరం రాయలేదు. వాడు ఎంత దుర్బల హృదయుడో అతనికి తెలుసు. ప్రతి చిన్న విషయానికి బాధపడి రోజుల తరబడి కుమిలిపోతాడని తెలుసు. ఇలా వాసుకి అపాయంగా ఉన్న సంగతి రాస్తే చదువు గిదువు వదులుకొని ఇక్కడికి రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాడన్న విషయంలో నమ్మదగిన సంగతి ఏమీ లేదు. వాడు వచ్చినందుకు ఏమీ లేదు, కానీ 200 ఖర్చవుతాయి. అవన్నీ ఆలోచించిన మీదట ఇంత ఆకస్మికంగా ఈ విషయాన్ని తెలియపరచటం అతనికి ఏమాత్రం సమ్మతంగా కనపడలేదు. అన్నపూర్ణ విషయం కూడా అలానే కనపడింది. వాళ్ళిద్దరికీ ఏకంగా ఇప్పుడు ఉత్తరాలు రాసి హడలగొట్టడం ఏమాత్రం ఉచితమైన పనిగా తోచలేదు నారాయణకు. కాని ఈవేళ ఉదయమే తల్లి అంది, ప్రకాశానికి పెద్దదానికి చెరో టెలిగ్రామ్ ఇవ్వరా నాయనా అని. అప్పటి మటుకు సరేనన్నాడు. ఏమిటి ఆలోచన చేస్తున్నావన్నాయ్ అన్నది రాధ. రాధ మాటలు వినిపించి నారాయణ చకితుడై, ఆహా ఏమీ లేదు. ఇక్కడ మనమిద్దరం కూడా ఎందుకు, హాస్పిటల్కి పోదాం పదా అన్నాడు. రాధ తల ఊపింది. ఇద్దరూ బయలుదేరాక ఆమె అంది, ఈ డబ్బు విషయం అని తిరిగి ప్రమిళకి ఇచ్చేయి అన్నాడు నారాయణ.
ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.